హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా వంట నా ఇష్టం ఛానల్కి. ఇవాళ నేను పొట్లకాయ శనగపప్పు కొబ్బరి కూర చేస్తున్నాను. ఇది చాలా కమ్మగాను టేస్టీగాను ఉంటుంది తినడానికి. ప్లెయిన్ రైస్లో ఫస్ట్ శనగపప్పుని, ఒక గ్లాసుడు శనగపప్పుని నానబెట్టుకోవాలి. 1 గంట 2 గంటలు శుభ్రం చేసుకొని, తర్వాత ఏ నీళ్ళలో అయితే నానబెట్టుకున్నామో ఆ నీళ్ళతోటి దాన్ని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరికాయని ముక్కలు చేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి దాని మీద స్టవ్ మీద దాంట్లో కావాల్సిన కొంచెమే నూనె వేసి అందులో 2-3 చెంచాల నూనె. ఫస్ట్ మినప్పప్పు మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పోపు సామాగ్రి వేసుకోండి. నేను ఇందులో ఎండుమిరపకాయలు వేయలేదు, ఉత్తే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీరే వేసాను. చాలా బాగుంటుంది టేస్టీగా. అందులో మగ్గి పొట్లకాయలోను శనగపప్పులోనూ మగ్గని తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి 2-3 నిమిషాలు. తర్వాత తరిగి ఉంచుకున్న పొట్లకాయలు వేసి ఈ పోపు అంతా దానికి అంటేటట్టు పైకి కిందకి చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పు నీళ్లతో సహా దాంట్లో వేయాలి. ఆ వేసిన ఉప్పుకి, శనగపప్పులో ఉన్న నీళ్ళకి పొట్లకాయలోంచి నీరు వచ్చి చక్కగా పొట్లకాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి. దాని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ. పొట్లకాయ శనగపప్పు కూరలో పప్పు కొంచెం తక్కువ మోతాదులో వేసుకోవాలి. దీంట్లో పెసరపప్పు కూడా వేసుకుంటారు. ఎక్కువ వేసుకుంటే పప్పులుగా ఉంటుంది. కాబట్టి ఈ కూరలో కొంచెం వేసుకునేది 2 పొట్లకాయలైనా 1 పొట్లకాయనైనా దానికి తగ్గట్టు కొంచెమే వేసుకోవాలి. కూరకు తగ్గట్టుగానే పప్పులు నానబెట్టుకొని. ఆల్రెడీ మనకి శనగపప్పు ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఉడకాల్సిన అవసరం లేదు. ఉత్త పొట్లకాయే అది. శనగపప్పు నీళ్ళతోటి, పొట్లకాయ ఉన్న నీళ్ళతోటి వేసిన ఉప్పుకి ఇంకా నీళ్ళు వచ్చి చక్కగా మగ్గి ఉడుకుతుంది. అది మంచిగా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలకి దాంట్లో కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకున్నది బాగా కలపాలి. కలిపి ఈ కొబ్బరి సువాసనను దాంట్లో టేస్టు ఈ పొట్లకాయకి శనగపప్పుకి అంటాలంటే కొంచెం సేపు కలిపి మూత పెట్టి ఉంచాలి 2-3 నిమిషాలు. తర్వాత మూత తెరిచి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడి అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. నా వంటలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.